అల్హమ్దులిల్లా. నమాజు నిధులు. తషహుద్ తరువాత దరూద్ యొక్క ఘనత. అల్లాహ్ ఆయన దూతల అనుకరణ. సూరతుల్ అహ్జాబ్ ఆయత్ 56లో అల్లా ఇలా తెలిపాడు, అల్లాహ్ ఆయన దూతలు ప్రవక్తకై దరూదును పంపుతారు. విశ్వాసులారా, మీరు కూడా ఆయనకై దరూద్ సలాములు పంపండి. మరొక ఘనత 10 రెట్ల పుణ్యం. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, ఎవరు నాపై ఒకసారి దరూద్ పంపుతారో అల్లాహ్ అతనిపై 10 సార్లు దరూద్ పంపుతాడు. సహీ ముస్లిం 408. వేరే ఉల్లేఖనాల్లో మరికొన్ని ఘనతలున్నాయి. ఒక్కసారి దరూద్ పంపితే 10 పుణ్యాలు లభిస్తాయి, 10 పాపాలు తుడిచివేయబడతాయి, 10 స్థానాలు పెంచబడతాయి. ఎంత ఎక్కువ దరూద్ పంపితే అంతే ఎక్కువ బాధలు తొలగిపోతాయి మరియు అల్లాహ్ అతని కొరకు సరిపోతాడు. సునన్ నిసాయి 1292, సహీహుత్ తర్గీబ్ 1670. అల్లాహ్ ప్రవక్తపై దరూద్ పంపడం అంటే అల్లాహ్ ప్రవక్త గారి గురించి తనకు దగ్గరగా ఉన్న దైవదూతల మధ్య ప్రశంసించడం. ఇక సలాంకు ముందు దుఆ. హజరత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు, మీలో ఎవరైనా నమాజు చేస్తున్నప్పుడు అత్తహియ్యాతు లిల్లాహి చివరి వరకు చదివిన తరువాత తనకిష్టమైన మంచి దుఆ ఎన్నుకొని దుఆ చెయ్యాలి. సహీ ముస్లిం 402.